మీరు ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నారు, ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు, కాసేపు అనుకుంటాం సార్. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. నేను ఇప్పుడు ఒకరికి ఫోన్ చేస్తా, ఆవిడ కూడా తెలియదు నేను ఫోన్ చేస్తాను అనేసి. హలో, is it a good time to speak to you now? అది ఒకవేళ అంటే బయట నాకు వచ్చిన విమర్శ, అది నాకు ఒక వార్త, అది నేను కూడా నమ్మట్లేదు. ఎక్కడో కొడుతుంది సీనా. అబే కొట్టే లేదంట జీజీ. ఒక వాస్తవమైన ప్లే చేస్తా, వాస్తవం కాకపోయినా ప్లే చేస్తా. ఎందుకు? ఎందుకంటే నాకు వచ్చిన సోర్స్ నాకు దగ్గర వాళ్ళకు కూడా తెలియాలి, ఇది ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలియాలి. ఓకేనా? ఏంటది నాకు అర్థం కాదు. భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. ఒక విషయం నేను ఫోన్ చేస్తా, దాంట్లో మనకు క్లారిటీ వస్తుంది. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను సార్. మీరా? ఏమా లంచ్ అయిందా? లేదు సార్, చేయాలి సార్. అమ్మా ఒక చిన్న క్లారిటీ కావాలమ్మా నాకు. చెప్పండి సార్. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. అమ్మాయి విషయంలో, అమ్మాయి చనిపోయిన తర్వాత అమ్మాయి కేసు రిటైర్డ్ జడ్జి న్యాయవాదిగా ఉన్న జడా శ్రావణ్ గారు వాదించారా, తీసుకున్నారు కేసు. ఏంట్రా మొహాలు అలా పెట్టారు? బ్లడ్ టెస్ట్ చేయించారా ఏంటి? ఏమైందమ్మా? 2019 లో అంటే మేము ఫేస్బుక్ లో చూసి ఆయన కాంటాక్ట్ అయ్యి ఇచ్చాం సార్. ఏమంటారు, రామకృష్ణ ఉన్నారు కదా, ఆయన జడ్జి రామకృష్ణ, రిటైర్డ్ ఆయన మాకు కాల్ చేసి ప్లీజ్ ఒకసారి చూద్దాం, వద్దు నా కోసం, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. అమ్మ జడా శ్రావణ్ కుమార్ ఏమంటారు వాళ్ళకి అక్యూజర్ వాళ్ళకి ఏదో తేడాగా ఉందేంటి, ఇట్లా నా కళ్ళ ముందరే 25 lakhs తీసుకొని ఇట్లా తిరుపతిలో జరిగిన దాంట్లో అవతల సైడ్ బెండ్ అయినారు, మీ కేసుకి న్యాయం జరగదు అని ఆయన చెప్పినారు సార్. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఆయన చెప్పాడు అంతేనా, మీకేమన్నా వాస్తవం ఉందా? లేదు, వాస్తవం అయితే నాకు తెలియదు. తర్వాత ఏమైంది కేసు అమ్మా? తర్వాత కేసు బెంచ్ మీదకి రాలేదు. బెంచ్ మీదకి రాకపోయేసరికి మేము సర్లేదు సార్, మాకు ఎన్ఓసి ఇచ్చేసేయండి వద్దురా అన్నాను, విన్నావా? కానీ నేనైతే ఒకటే అనుకున్నాను, ఇప్పుడు SC/ST యాక్ట్ అనేది పూర్తిగా చదివి ఆయన మాట్లాడితే బాగుంటుంది అనిపించింది సార్, అంతే. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. అంటే గతంలో ఆయన 25 లక్షలు అంటే మీ అపోజిట్ వాళ్ళతో తీసుకున్నాడు, మీరు నమ్ముతున్నారా? లేదు సార్, నేను నమ్మడం లేదు సార్. మొత్తం నా జీవితం నా కళ్ళ ముందు కిర్రోని తిరిగిందిరా. తర్వాత ఈయన చెప్పిన కారణం కూడా ఒకటి అయిండొచ్చు, ఎందుకని కూడా మొన్న అదే చెప్పారు. అసలు నాకు ఏమంటే నేను ఎన్ఓసి ఇచ్చేసాను, వాళ్ళ కేసు పట్టించుకోకూడదు, కాకపోతే ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా?